హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియోలో మనం ఇప్పుడు మన కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి సంబంధించినటువంటి ఉద్యోగాల కోసం అయితే చూస్తున్నాం. ఎలాంటి జాబ్స్ ఉంటాయి, ఎలాంటి జాబ్స్ బెటర్గా ఉంటాయి. ఈ వీడియోని నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తారో మంచి ర్యాంక్ ఆధారంగా ఎవరైతే మెసేజెస్లు వాట్సాప్లలో యువర్ గ్రేట్ జాబ్ అనేసి మెసేజెస్ అయితే వస్తున్నాయో వాళ్ళు మాత్రమే ఈ వీడియోని చూడండి. ఈ వీడియోని చూసారనుకోండి, మనకి ఎలాంటి జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఎలాంటి జాబ్స్కి మనం అప్లై చేసుకోవాలి, ఎలాంటి జాబ్స్ మనకు అవసరం పడతాయి అనేది మీకు అనేది అర్థమవుతుంది. పార్ట్ 1 కింద మనకు కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్లో 40 జాబ్స్ ఉంటాయన్నాను కదా. పార్ట్ 1 కింద మీకు 21 జాబ్స్ అయితే ఈ జాబ్స్ ఉంటాయని చెప్పాను. ఇప్పుడు ఫర్దర్గా నేను ఈ వీడియోలో 22 నుంచి 43 వరకు ఈ మనకు కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, ఐటీ జాబ్స్ అయితే వివరిస్తాను. ఈ వీడియోని పార్ట్ 1 చూడండి. ఒకవేళ మీరు పార్ట్ 1లో మీరు కొన్ని జాబ్స్ మిస్ అయి ఉంటే పార్ట్ 1 వీడియో చూడండి. ఇది పార్ట్ 2 వీడియో కింద 22 నుంచి 43 జాబ్స్ వరకు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోల కోసమే ఈ జాబ్స్ కోసం అయితే రేపొద్దున్న ఏ జాబ్స్ బాగుంటాయి అనేది ఈ ఫ్యూచర్లో ఇలాంటి జాబ్ అప్డేట్స్ అయితే చెప్తాను. ఈ వీడియోలో ఇలాంటి జాబ్స్ ఉంటాయి అనేది మాత్రమే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్. 22 జాబ్స్ నుంచి 43 వరకు మనమైతే ఈ వీడియోలో చేద్దాం. 5 టెస్టింగ్ అండ్ క్వాలిటీ జాబ్స్ ఉంటాయి. టెస్టింగ్ అండ్ క్వాలిటీ జాబ్స్లో 22 మాన్యువల్ టెస్టర్ జాబ్స్. 23 ఆటోమోషన్ అండ్ టెస్టర్ జాబ్స్. 24 క్యూఏ ఇంజనీరింగ్ జాబ్స్. ఓకేనా, ఇవి 5లో అంటే టెస్టింగ్ అండ్ క్వాలిటీ జాబ్స్లో ఈ 3 ఉన్నాయి. నెంబర్ 6లో 3 జాబ్స్ ఉన్నాయి. డేటా అనాలిటిక్స్ జాబ్స్ నెంబర్ 1. బిజినెస్ అండ్ అనాలిటిక్స్ జాబ్స్ 2. డేటా సైంటిస్ట్ జాబ్స్ 3. మొత్తం 3 ఉన్నాయి. నెంబర్ 7 నెట్వర్కింగ్ అండ్ సెక్యూరిటీ జాబ్స్. ఇందులో మనకు వచ్చేసి 4 ఉన్నాయి. అందులో నెట్వర్క్ ఇంజనీరింగ్ జాబ్స్, నెక్స్ట్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ జాబ్స్, అలాగే సైబర్ సెక్యూరిటీ అనాలిటిక్స్ జాబ్స్, అలాగే ఇథికల్ హ్యాకర్ జాబ్స్. ఇవి 4 అంటే నెట్వర్క్ అండ్ సెక్యూరిటీ జాబ్స్లో 4. ఓకేనా. 8 క్లౌడ్ అండ్ ఎమర్జెన్సీ టెక్నాలజీ జాబ్స్ అంటే క్లౌడ్. ఇందులో మనకు వచ్చేసి 4 ఉన్నాయి. ఇందులో కూడా 4 ఉన్నాయి. క్లౌడ్ ఇంజనీరింగ్ CAWS జాబ్స్, డెవలప్మెంట్ ఇంజనీరింగ్ జాబ్స్, DI మెషిన్ లెర్నింగ్ ఇంజనీరింగ్ జాబ్స్, అలాగే బ్లాక్ చైన్ అండ్ డెవలప్మెంట్ జాబ్స్. ఇవి క్లౌడ్ అండ్ ఎమర్జెన్సీ టెక్నాలజీ జాబ్స్. నెంబర్ 9 IT మేనేజ్మెంట్ అండ్ సపోర్ట్ జాబ్స్. ఇందులో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ జాబ్స్ ఉంటాయి. IT ప్రాజెక్ట్ మేనేజర్ జాబ్స్ ఉంటాయి. ప్రొడక్ట్ మేనేజర్ జాబ్స్ ఉన్నాయి. బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ ఉన్నాయి. అలాగే నెంబర్ 10 ఫ్రీలాన్స్ వర్క్ ఫ్రమ్ IT జాబ్స్. అంటే నెంబర్ 10లో ఫ్రీలాన్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ IT జాబ్స్. ఇందులో ఫ్రీలాన్స్ డెవలపర్ జాబ్స్ ఉంటాయి. రిమోట్ IT సపోర్ట్ జాబ్స్ ఉన్నాయి. అలాగే ఆన్లైన్ ట్రైనర్ జాబ్స్ ఉన్నాయి. అలాగే విర్చువల్ అసిస్టెంట్ జాబ్స్ ఉన్నాయి. మొత్తం వచ్చేసి మనకు 43 అయితే జాబ్స్ అయితే ఉన్నాయి. ఇవి ఫర్దర్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ జాబ్స్ బాగుంటాయి, ఏ జాబ్స్ అప్లై చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో నేను చేస్తాను. ఈ మొత్తం ఎన్ని జాబ్స్ ఉంటాయి అనేది తెలుసుకోవడం వరకే ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఏ జాబ్స్ బాగుంటాయి, మొబైల్ నుంచి చేసుకున్నటువంటి జాబ్స్, ఇంట్లో నుంచి మొబైల్ నుంచి చేసుకున్నటువంటి జాబ్స్ ఏవి అనేది కూడా చెప్తాను. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయితే అవ్వండి.